ఇప్పుడు చాలా మంది కార్స్ తీసుకుంటున్నారు. సో కార్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా సన్ రూఫ్ ఉన్న కార్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. నిజానికి సన్ రూఫ్ అనేది మనకి యూజ్ అవుతుందా, అది అవసరమా, అసలు దాంట్లో ఉండే ప్రోన్స్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ వీడియో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రోస్ చూసుకుందాం. సన్ రూఫ్ ఉంటే కనుక మనకి ఒక లగ్జరీ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ అంతేకాకుండా మంచి లైటింగ్ అనేది, అవుట్డోర్ లైటింగ్ మన కార్లోకి అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా ఫ్రెష్ ఎయిర్ అనేది కూడా మనకి కార్లోకి వస్తుంది. అండ్ స్కై వ్యూ పాయింట్ కూడా నైట్ టైం అయినా సరే, డే టైం అయినా సరే చాలా బాగుంటుంది. అండ్ ఇంకపోతే మనకి కాన్స్ చూసుకుంటే కనుక నార్మల్ వెహికల్ కన్నా సన్ రూఫ్ ఉన్న వెహికల్ యొక్క వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ ఎయిర్ అనేది కార్ లోపలికి రావడం వల్ల మైలేజ్ అనేది నార్మల్ వెహికల్ కన్నా కొంచెం స్లైట్లీ తక్కువ అయితే ఉంటుంది. సన్ రూఫ్ ఉన్న కార్స్కి నార్మల్గా ఉండే కార్స్ కన్నా ఒక 40,000 నుంచి 1 lakh దాకా ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. చాలా మందికి తెలియదు, సన్ రూఫ్ ఉన్న కార్కి ఈ ట్రాక్స్, మోటార్స్ అండ్ సీలింగ్ క్లీనింగ్, మెయింటెనెన్స్ అనేది కొంచెం బర్డెన్గా అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు సన్ రూఫ్ కొన్నాళ్ళు వాడిన తర్వాత హెవీ రెయినీ సీజన్లో కూడా పైనుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైనా సరే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ఇవి చాలా మంది సెకండ్ హ్యాండ్లు కొనే బయర్స్ ఎవరైతే ఉన్నారో సన్ రూఫ్ ఉన్న కార్డ్స్ కన్నా సన్ రూఫ్ లేని కార్డ్సే ఎక్కువ మంది కొనుక్కోవడానికి అయితే ట్రై చేస్తారు. సో దానికి రీసేల్ వాల్యూ కూడా కొంచెం తక్కువగా అయితే ఉంటుంది. సో మీరు కనుక సన్ రూఫ్ కార్ తీసుకోవాలా లేదా సన్ రూఫ్ కార్ లేని తీసుకోవాలా అనుకుంటే కనుక, మీరు కనుక ప్రీమియం లుక్ ఇష్టపడితే కనుక సన్ రూఫ్ కార్ తీసుకోండి. అండ్ మెయింటెనెన్స్ అనేది నాకు పెద్ద ఇంపార్టెంటే కాదు అనుకుంటే కనుక మీరు సన్ రూఫ్ ఉన్న కార్ తీసుకోండి. అండ్ మీరుండే ఏరియాలో ఎక్కువ రైన్స్ పడవు అనుకుంటే కనుక ఖచ్చితంగా అప్పుడు సన్ రూఫ్ ఉన్న కార్ తీసుకోవచ్చు. సో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.